బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే ఇటీవలే రోజుకు 8 గంటల పని అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రసవం తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత కష్టమో చెప్పిన ఆమె, మనకు ఆరోగ్యం ముఖ్యమైతే 8 గంటల పని సరిగ్గా చేస్తే చాలు, అతిగా వర్క్ చేయడం మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఈ కారణం వల్లే ఆమెను స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి మేకర్స్ తొలగించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ జీవితం, పని మధ్య బ్యాలెన్స్ అవసరం అని చెప్పడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమె పక్షాన నిలబడి తల్లులు తిరిగి పనిలోకి వచ్చే సమయంలో సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి అవుట్పుట్ ఇవ్వలేము. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత రెండూ అవసరం. నా ఆఫీస్లో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు 8 గంటలే పనిచేస్తామని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు పలువురిలో ఆలోచన రేపగా కొందరికి మాత్రం నచ్చలేదు. దీపిక వ్యాఖ్యలపై తాజాగా నటుడు దగ్గుపాటి రానా ఓ షోలో పరోక్షంగా స్పందించారు. సినిమా రంగం సాధారణ ఉద్యోగం లాంటిది కాదు. నటన అనేది ఒక ఉద్యోగం కాదు, అది లైఫ్ స్టైల్. 8 గంటలు కూర్చొని అద్భుతమైన అవుట్పుట్ వచ్చే ఫీల్డ్ ఇది కాదు అని రానా అన్నారు. సినిమాలు తయారయ్యే ప్రక్రియ మొత్తం ఒక టీం కట్టుబాటుపై ఆధారపడి ఉంటుంది. అందరూ కలిసి అంకిత భావం పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒక గొప్ప సీన్ రావాలంటే కెమెరా నుంచి లైటింగ్ వరకు, నటీనటుల నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ సమయం పట్టించుకోకుండా పని చేస్తారు. ఇక్కడ 8 గంటల రూల్ పెట్టడం ప్రాక్టికల్ గా కరెక్ట్ కాదని రానా ఘాటుగా వ్యాఖ్యానించారు. దుల్కర్ సల్మాన్ కూడా ఈ చర్చలో తమ అభిప్రాయాన్ని చెప్పారు. వివిధ పరిశ్రమలో వర్క్ మోడల్ వేరువేరుగా ఉంటుంది. తెలుగులో మహానటి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. తమిళ్లో పరిస్థితి పూర్తిగా వేరే. ఆదివారాలు కూడా సెలవులు ఇస్తారు. ఒకే రోజు అతిగా పనిచేయడం కంటే రోజు కొంచెం ఆనందంగా పనిచేయడం బెస్ట్ అని దుల్కర్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. ప్రతి పరిశ్రమ తన సొంత రీతిలో నడుస్తుంది. అక్కడి వర్క్ స్టైల్ ను బట్టి పని వ్యవధి మారుతుందని ఆయన స్పష్టం చేశారు. దీపిక పడుకొనే వ్యాఖ్యలు, రానా దుల్కర్ స్పందనలతో సినీ పరిశ్రమలో వర్కింగ్ అవర్స్ అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.